ఈ వీడియోలో నేను చెప్తున్నది ఒక నెక్ డిజైన్ అనేది ఇప్పుడు చూపిస్తున్నా, ట్రెండింగ్లో ఉంది. ఫస్ట్ ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని మనం 3 ఇంచెస్కి స్టిచ్ చేసుకొని, నెక్ పొడవేమో 6 ఇంచెస్ తీసుకుంటున్నా. నేను ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఇక్కడ 6 ఇంచెస్ తీసుకొని ఒక ½ ఇంచ్ మనం పైకి అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక 3 ఇంచెస్ అనేది చేసుకున్నాం కదా, అదున్ను ఇక్కడ 6 ఇంచెస్ అనేది మనం బాక్స్ చేసేసి 3 ఇంచెస్ అనేది చేసుకున్నాం కదా, అదున్ను ఇక్కడ 6 ఇంచెస్ అనేది మనం బాక్స్ చేసేసి బాక్స్ లాగా కొట్టుకొని ½ ఇంచ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇట్లా మార్క్ చేసుకోవాలి. ½ ఇంచుకును ఇక్కడ 6 వరకు మధ్యలో ఉన్న దగ్గర మనం ఇక్కడ రౌండ్గా నేను చూపిస్తున్నా కదా, నేను విక్స్ పెట్టుకున్నా. మీరు అది కాకుండా ఇంకా డిఫరెంట్గా రౌండ్గా ఉన్నది ఏదైనా పెట్టుకొని నేను చూపిస్తున్నా కదా వీడియోలో, ఆ విధంగా మనం అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్కి మనం కట్ చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ దూరం అని ఉంచి మిగతా అది క్యాన్వాస్ అంతా కట్ అనేది చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు క్యాన్వాస్ ఉంది కదా, ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్ అనేది వేసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ అనేది వేసుకొని, ఇప్పుడు ఇంతసేపు కట్ చేసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ పేపర్ అనేది మనం లైనింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి, అంటే లైనింగ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఈ విధంగా మనం ఈ కట్ వర్క్ మీద నుంచి ఈ స్ట్రైట్ లైన్ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది మొత్తం మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం చిన్న చిన్నగా ఇట్లా కాట్లు అంటే కొంచెం కొంచెం అనేది కట్ చేసుకుంటే మనం రివర్స్ తీసినప్పుడు అది నీట్గా అనేది వస్తుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని రివర్స్ తీసిన తర్వాత మనం పైనుండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తా. మనం ఇట్లా స్టిచ్ అనేది మనం కట్ వర్క్ మొత్తం బయటికి తీసుకొని స్టిచ్ అనేది వేసుకుంటే ఈ విధంగా అనేది కనబడుతుంది. మనకు నీట్గా ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇలాంటి నెక్ డిజైన్స్ కోసం కానీ ఇంకా ఏదైనా మీకు స్టిచ్చింగ్లో డౌట్స్ ఉన్నా మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా స్టిచ్చింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.